హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి 3 రోజుల వీడియో అన్నమాట. ఫస్ట్ రోజు మా అత్తమ్మకి పెట్టినాం, సెకండ్ 2 రోజులు వచ్చేసి షాపింగ్ చేసినాం అనమాట. సో 3 రోజుల వీడియో కలిపి ఒకటేసారి చూస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమేమి తీసుకున్నాం షాపింగ్కి వెళ్ళినప్పుడు అనేది మొత్తం చూపిస్తాను. ఫస్ట్ రోజు అయితే అత్తమ్మకి చేసినామని చెప్పినాం కదా. సో ఇక్కడ మొత్తం మా బావతోనే పూజ చేపిస్తున్నాను అనమాట. ఎందుకంటే మా బావ అంటే మా అత్తమ్మకి చాలా ఇష్టం కాబట్టి. సో పిల్లలు మా బావ ఇద్దరు కలిసి పూజ చేసారనమాట. ఇంకా మా అత్తమ్మకి ఇష్టం అన్నట్టు చికెన్ దొరకలేదు అసలుకైతే. అందుకని మటను, పూరీలు, బజ్జీలు, ఎగ్స్, రైస్, ఇక 5 రకాల ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చి పెట్టినాం. కళ్ళు పెట్టాల్సిందే, అయితే కళ్ళు కూడా దొరకలేదు. ఇంకా అందుకనే ఉన్న వాటిలో అయితే ఇట్లా చేసేసినాం అనమాట. ఇంకా మా సైడ్ ఎట్లా అంటే బట్టలు పెడతారు, కొందరు సైడ్ పెడతారో పెట్టారో నాకైతే తెలియదు. ఇంకా కొత్త బట్టలు అవన్నీ పెట్టేసి ఇంకా మేము ఫుల్గా తినేసినాం అనమాట. ఇంకా తినేసి షాపింగ్కి అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు. ఎక్కడికెళ్ళాలని ఆలోచించినాం. అయితే మా పక్కన వాళ్ళు మాకంటే ముందే షాపింగ్ చేశారు. వాళ్ళు కూకట్పల్లి వెళ్ళు, అక్కడైతే బాగున్నాయి కిడ్స్‌కి అన్నారు. ఇంకా ముందైతే అక్కడికైతే బయలుదేరినాము. నాకు అంత అనిపియలేదు. సరే అని మళ్ళీ అటు నుంచి రిటర్న్ అమీర్పేట్‌కైతే వచ్చేసినామనమాట. ఎంత పబ్లిక్ ఉన్నారంటే బాబోయ్! అసలు బండి పెట్టడానికి కూడా పార్కింగ్‌కి ప్లేస్ లేదు. ఇక మొత్తానికి ఆర్ఎస్ బ్రదర్ వాళ్ళ పార్కింగ్ దగ్గరికెళ్ళి అక్కడే పెట్టేసి అక్కడి నుంచి అయితే మొత్తం చూసుకుంటూ అయితే బయలుదేరినాము. అయితే ఒక షాప్‌కెళ్ళినాము. అక్కడ పిల్లలవి చాలా బాగున్నాయి. ఎప్పుడు జీన్స్, షర్ట్స్ ఏం తీసుకుంటాము అన్నట్టు కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం అన్నట్టు అక్కడి నుంచి కేఎల్ఎం షాపింగ్ మాల్ లోపలికైతే వెళ్ళినాము. అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు ట్రయల్స్ వేసుకొని ఇస్తారు కాబట్టి సో చూడ్డానికి ప్రతి ఒక్కటి ట్రై చేయొచ్చు అన్నట్టు ముందు అక్కడికెళ్ళినాం. మా బిట్టుకైతే సెలెక్ట్ చేసినాము. వాడు అప్పటికే తిరిగి తిరిగి డల్ అయిపోయిండు. అందుకని సైలెంట్‌గా అంత మంచిగా అనిపియలే నాకు. మా చిన్నోడికేమో డీజే టిల్లు డ్రెస్ ట్రై చేసినాము. తర్వాత వాడు అద్దంలో చూసుకొని ఎంత డ్యాన్స్ మురిసిపోతున్నాడో చూడండి. చాలా బాగుంది. తర్వాత సేమ్ డ్రెస్ మా బిట్టుకి కూడా ట్రై చేసినాము. బిట్టుకి ఇది అంత సెట్ కాలే. ఇంకా అందుకని ఇద్దరికి సేమ్ తీసుకుందాం అన్నట్టు ట్రై చేసినాం. వానికి అంత సెట్ కాలే, దీన్ని తీసుకోలే. ఇక తర్వాత చిన్నోడికి తీసుకున్నాము. తర్వాత మా బావ కూడా ట్రై చేసిండు. నాకు అంత మంచిగా అనిపియలే ఇది. చూడడానికి బాగుంది కానీ వేసుకుంటే బాలేదు. ఇంకా మా బావ ట్రై చేసేలోపు ఇక్కడ మా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ ఒకటి గమనించిర్రా లేదా? మా బిట్టు చేతిలో బాల్ ఉంది గదా! సో అక్కడ ఒక అబ్బాయి గుంజుకున్నాడు. అయితే మా బిట్టు వాడిని ఏం అనలేదన్నమాట. సైలెంట్‌గా ఉన్నాడు. వానిది వాడు ఆడుకుంటున్నాడు. పక్కన మా చిన్నోడు నెత్తి కొట్టుకొని ఆ బాల్ ఖచ్చితంగా మాదే అన్నట్టు మేమే తీసుకోవాలన్నట్టు తీసుకొని అబ్బాయిని కొట్టడానికి ఎళ్ళిండు. చూసిర్రా? ఈ పెద్ద పిల్లలు ఎట్లుంటారంటే అమాయకంగా ఉంటారు. చిన్న పిల్లలు బాగా హుషారుంటారు. అయితే ఇంకా అంతా షాపింగ్ చేసుకొని బయటికొచ్చినాం. అక్కడ సీరియల్ నటి శ్రీ సత్య గారు వచ్చిర్రనమాట. సో కొంతమందెళ్ళి ఫోటో దిగాలనుకున్నారు. ఆమె అటెళ్ళిపోయిందనమాట. ఇక మనం కూడా ఎళ్తే అట్లనే ఎళ్తదన్నట్టు మేమే దగ్గరికెళ్ళలేదు. ఇంకా తర్వాత ఇంటికొచ్చేసి షాపింగ్ అయిపోయింది కదా! కవర్స్ అన్నీ ఇంట్లో పెట్టేసి ఇంకా 'దేవర' సినిమాకైతే ఎళ్ళినాము. అసలు నాకు తెలవదు. ఫస్ట్ రోజు మా బావ బుక్ చేస్తా అన్నాడు కానీ మళ్ళీ టికెట్స్ ఏం లేవు అన్నాడు. తర్వాత బుక్ చేసినని సడన్‌గా చెప్పేసిండనమాట. ఇక తొందరగా అన్ని బ్యాగులు ఇంట్లో పెట్టేసి వచ్చేసినాం. సినిమా నాకంత ఏం అనిపియలేదు. ఇక నచ్చే వాళ్ళకి నచ్చిండొచ్చు. నాకైతే అంత నచ్చలేదు గానీ, ఇక తర్వాత ఇంటర్వెల్‌లో మా బిట్టుకి చిప్స్ తీసుకొనొచ్చిండు. పాపం వాడొక్కడు తింటుంటే మా చిన్నోడు చూసిర్రా పాపం పడుకున్నాడు. ఇక ఫస్ట్ టైమ్ అనమాట నేను థియేటర్‌లకి పోయినప్పుడు ఎక్కువ సామాన్యంగా అయితే ఏం తీసుకోము మేము. పిల్లల కోసం పాప్‌కార్న్ తప్ప నేనెక్కువ తినననమాట. ఎందుకంటే బయట ఫుడ్డు అంత మంచిది కాదని. అయితే ఈరోజు ఎట్లుందంటే షాపింగ్ చేసి వచ్చేసరికి జస్ట్ కవర్లు ఇంట్లో పెట్టేసి బయటికొచ్చేసినాము. అదే అంటే థియేటర్‌కొచ్చినాము. ఇక ఫుల్ ఆకలైతుందని మా బావ చికెన్ రోల్ తీసుకొనొచ్చిండనమాట. థియేటర్‌లలో ఎట్లుంటాయో ఏమో అనుకున్నా. బానే ఉన్నాయి. కానీ రేట్లు కూడా చాలా బాగున్నాయన్నమాట. అట్లా ఇక తినేసి ఇగ సినిమా అంతా చూసేసి ఇగ బయటికొచ్చేసినాం. ఇంటికొచ్చేటప్పుడు ఫుల్లు వర్షము. ఇంకా కొద్దిసేపు ఆడనే థియేటర్ దగ్గర నిలబడి ఇంకా ఆటో ఎక్కేసి ఇంటికొచ్చేసినాం. ఇంటికొచ్చేసినాక ఇది తెల్లారి మళ్ళా షాపింగ్‌కి పోయినామనమాట.
ఎందుకంటే చిన్నోడికి ఒకటే తీసుకున్నాం. పెద్దోనికి తీసుకోలేదు. అందుకనే కూకట్పల్లి దగ్గర ట్రెండ్, మ్యాక్స్ అవన్నీ ఉన్నాయి గదా! అక్కడికెళ్ళినామనమాట. ఫస్ట్ షాపింగ్ మాల్‌లోకెళ్ళంగానే మస్తు భయమైంది. ఎందుకంటే ఎప్పుడు ఇట్లాంటి షాపింగ్ మాల్‌లోకెళ్ళలేదు నేను. అందుకని ఇగ తర్వాత మా బావుండి "అట్లా ఎప్పుడు భయపడొద్దు మనం. భయపడితే భయపెట్టిస్తారు. మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఎక్కడైనా సరే మనం డబ్బులు పెట్టుకునే కదా కొనాల్సింది" అని చెప్పి అన్నాడనమాట. తర్వాత ఇగ ఎళ్ళినాము. ఇది చాలా బావుంది. షాపింగ్ మాల్ చూడంగానే ఫస్ట్ కళ్ళు తిరిగినాయనమాట. ఎందుకంటే ఫుల్ కలర్‌తో చూడండి. ఫస్ట్ ఎళ్ళంగానే నేను పైనుంచి అంతా ఒకసారి వీడియో తీసిన. చాలా బాగా అనిపించింది. తర్వాత అక్కడ కార్స్ ఉన్నాయి. ఇవి రెంట్‌కే ఇస్తారంట. నేను ఫ్రీగానేమో అని ముందే పిల్లల్ని ఎక్కమని చెప్పిన. అక్కడ తెలీదు గదా! ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు వాళ్ళు రెంట్ అని చెప్తే, సర్లే ఆయన గూడా అన్నట్టు ఎక్కిపించినాము. ఒక 2 ట్రిప్పులకి రూ. 100 ఇంకా కొద్దిసేపు అవన్నీ ఆడిపిచ్చిన తర్వాత పక్కన ట్రెండ్స్ ఉంది గదా! అక్కడికెళ్ళి షాపింగ్ అయితే జేసినాము. ఇంకా బిట్టుకి, నానికి సేమ్ తీసుకున్నాం మళ్ళీ. చిన్నోనికి ఆల్రెడీ కేఎల్ఎంఎల్‌లో తీసుకున్నా. అయినా గూడా మళ్ళీ ఇద్దరికీ సేమ్ ఉండాలన్నట్టు తీసుకున్నాననమాట. చాలా బాగున్నాయి. ఇంకా నేనేమేమి తీసుకున్నా, పిల్లలవి ఎంతకు పడ్డాయి, 1+1 ఆఫర్‌లో గూడా చాలా ఉన్నాయి. అవి గూడా తీసుకున్నా. మొత్తం అన్నీ చూపిస్తాను. ఫుల్ వీడియో జేస్తాను. సో, చాలా అంటే చాలా బావుంటది వీడియో చూడండి లాస్ట్ వరకి. సో, మీలో ఎంతమంది ఈ షాపింగ్ మాల్‌కెళ్ళిర్రు అనేది కామెంట్ జేయండి. నేనైతే 2 సంవత్సరాలైనా గూడా ఇది ఫస్ట్ టైమ్ అనమాట వెళ్ళడము. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీలో ఎవరైనా వెళ్ళిన వాళ్ళుంటే కామెంట్ జేయండి. ఓకేనా? ఆనే చేయలే. చీరలు చూద్దామా? చుట్టమల్లె సో, ఫైనల్‌గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.